క్షమించబడ్డండి. ఒప్పుకున్నటువంటి పాపాలను విడిచిపెట్టినప్పుడు క్షమించబడతాడు. అది ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, అది ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఒక హైందవ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తి అయినా, వాడు క్రైస్తవుడైనా భయంకరమైనటువంటి పాప సంద్రంలో మునిగిపోయి జీవించి ఒక రోజున పాపాన్ని తెలుసుకుని వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కృప పొందుకును అని ఉంది. విడిచిపెట్టి మళ్ళీ చేస్తే మళ్ళీ క్షమిస్తాడు. ఇంక ఎప్పటి వరకు తెలుసా అండి, ఎన్నిసార్లు గద్దించినను లోబడనల్లని వాడు హఠాత్తుగా నాశనమగును. అంటే సంసోనికి ఎలాగైతే దేవుడు భయంకరమైనటువంటి బుద్ధి చెప్పాడో, చాలా సార్లు సంసోనికి అవకాశం ఇచ్చాడండి. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా మారట్లేదు ఆ వ్యక్తి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. అర్థమైంది నేను చెప్పిందండి. ఏమండి, చచ్చిపోయేంత వరకు దేవుడు ఒక వ్యక్తిని క్షమించడానికి చూస్తుంటాడు సార్. ఇక్కడ నా ప్రశ్న నన్ను అడగమంటారా? అడగండి. వీళ్ళ మతంలో క్షమాపణ, ఇప్పుడు క్షమిస్తేనే కదా నిత్యజీవం అనేది మీ లెక్క ప్రకారం. అవునండి. అంటే ఈ క్షమాపణ ద్వారా నిత్యజీవం కదా. అంటే ఒక వ్యక్తికి క్షమాపణ కాదు సార్, కాదండి. నిజమైనటువంటి పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు. అదే మీ వాడు అంటే చనిపోయేటువంటి ఆఖరి క్షణానికి కూడా నిజమైన మారు మనసులోనే చనిపోవాలి వ్యక్తి. ఆ పాయింట్కి వస్తున్నానండి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క పాపాలన్నీ ఒప్పుకుని మారు మనసు పొందితే క్షమాపణ, దాని ద్వారా నిత్యజీవం అంటున్నారు కదా. కరెక్ట్ కదా? అవును. అంటే ఈ నిత్యజీవం అనేది దేని మీద ఆధారపడి ఉందండి? ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన. అంటే వాడు పాప స్వభావాన్ని విడిచిపెట్టి మళ్ళీ పాపం చేయకుండా ఉండటం. ఇప్పుడు యేసు రక్తాన్ని నమ్ముకున్నా వీడి ప్రయోజనం లేదు. వీడు గనక యేసుని నమ్ముకుని యేసే నా దేవుడు అనుకున్నా కూడా మళ్ళీ పాపం చేస్తే వాడు శిక్షకే వెళ్తాడు. అంటే ఇది కర్మ సిద్ధాంతమే కదా. ఇప్పుడు హిందుత్వం చెప్పే కర్మ సిద్ధాంతమే కదా. ఇక్కడ యేసు రక్తం మీరు తీసేసి చూడండి. ఇక్కడ యేసు రక్తం తీసేసేయండి, అది లేకపోయినా ఇదే ఉంటది. కానీ మీరు యేసు రక్తం పెట్టి అందరినీ యేసు మతంలో మార్చాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వాడి స్వభావాన్ని బట్టి, వాడు చేసే కర్మలను బట్టి వాడు క్షమాపణ లేకపోతే నరకమా అనేది శిక్ష. మీ భాషలో నరకం లేదా శిక్ష. ఇప్పుడు హిందూ కర్మ సిద్ధాంతం చెప్తుంది కదా. యేసు పేరుతో కొత్త మతం ఎందుకు? కర్మ సిద్ధాంతం అంటున్నారండి. మేము క్రియలను బట్టి అక్కడ ప్రతిఫలం ఉంటుంది. యేసు రక్తంతో పని లేదు కదా. యేసు రక్తం బట్టి మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది సార్. క్షమాపణ జరిగితే మళ్ళీ వాడు మళ్ళీ వాడి స్వభావాన్ని బట్టే పోతున్నాడు కదా, వాడు చేసే క్రియలను బట్టే కదా. ఇప్పుడు మీ యేసు రక్తం ఆయన తీసుకున్న డిసిషన్, మంచివాడైనా ఎంత నీతిపరుడైనా ఆ పాపం అంతటి కొరకై ఆయన వచ్చిన రక్తాన్ని కార్చాడు చూడండి. ఆ దేవుని తెలుసుకొని ఆ వ్యక్తి తుదిశ్వాస విడవాలనేటువంటిది వాక్యం చెప్తాం.